వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఇడ్లీకి దోశకి ఒక చాలా మంచి చట్నీ అండి. దాని తయారీ విధానం చూద్దామా. ఎప్పుడు కొబ్బరి చట్నీ అలా కాకుండా ఇది కొంచెం వెరైటీగా శనగపప్పు పల్లితో ఒక మంచి చట్నీ అండి. చట్నీ బాగుంటేనే కదండి ఒక 2 ఇడ్లీనా 2 దోశని ఎక్కువగా తింటాం. సో దాని తయారీ విధానం చూద్దామా. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లో 1/2 కప్పు శనగపప్పు, ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో పల్లీలు 1 కప్ అండి. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యే వరకు శనగపప్పు పల్లీలు మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, శనగపప్పు పల్లి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకున్నాక ఒక ప్లేట్లో తీసేసుకుందామండి. ఇలా ఫ్రై అవుతుంటే ఒక మంచి స్మెల్ వస్తుంటుంది మనకి, పల్లి శనగపప్పు ఫ్రై అవుతే. చూడండి, ఒక పక్కన తీసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని వేసుకున్నానండి శనగపప్పు పల్లి. సో ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టమాటో, కొంచెం కరివేపాకు, కారానికి తగినంత ఎండుమిర్చి, నేనైతే ఒక 11 to 12 తీసుకున్నానండి. ఇది బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2 minutes మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. చూద్దామండి టమాటా ఎంతవరకు కుక్ అయిపోయిందో. ఇలా మూత పెట్టుకొని కుక్ చేస్తే త్వరగా కుక్ అయిపోతుంది. నేను టమాటా మంచిగా కుక్ అయిపోయింది. ఎండుమిర్చి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సేమ్ అదే ప్లేట్లో వేసేసుకొని కొంచెం చల్లగా అయినాక మిక్సీ వేసేసుకున్నాం. దీంట్లోనే కొంచెం చింతపండు వేసేసుకోవాలి. చూడండి, ఒక 2 రెక్కలంత చింతపండు వేసి ఉప్పు వేసేసుకొని మిక్సీ వేసుకోవాలి. కొంచెం చల్లగా అయినాక పడతాను. ఇలా అన్నీ వేసేసుకోవాలి. చల్లగా అయిపోయినాక దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసేసి మిక్సీ వేసేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసేసుకొని మిక్సీ వేసేసుకుంది. ఫస్ట్ ఇలా మిక్సీ వేసేసుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ వేసేసుకోవాలి. ఇలా చట్నీ అంతా మంచిగా మిక్సీ వేసేసుకొని కొంచెం వాటర్ కలిపేసి గిన్నెలో తీసేసుకోవాలి. యాజ్ యూజువల్ తాలింపు వేయండి. కొంచెం నూనె వేడెక్కాక ఆవాలు, కరివేపాకు. రెడీ అయిపోయిందండి శనగపప్పు పల్లీలు పచ్చడి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇడ్లీకినా దోశకినా ఉప్మాతోనా చాలా బాగుంటుందండి. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఇంకెందుకండి లేట్. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్. శనగపప్పు పల్లి చట్నీ మీకు కావాలంటే, రెసిపీ మీకు కావాలంటే ఇన్స్టా బయోలో వెళ్ళి నా యూట్యూబ్ లింక్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి చూడండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రూపీస్ కిచెన్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.